నమస్కారం, సుఖీభవకు స్వాగతం. కోవిడ్ మరణాలకు విటమిన్ డి లోపానికి సంబంధం ఉందా? కరోనా ముప్పు పెరగటానికి విటమిన్ డి లోపం దోహదం చేస్తుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు వైద్య నిపుణులు. మహమ్మారి కరోనాకు విటమిన్ డికి మధ్య సంబంధం గురించిన సమగ్ర సమాచారంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు కొత్తగా వందల్లో మరణాలు, వేలల్లో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనాకు విరుగుటైన వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో కరోనాతో పోరాడాలంటే వ్యాధి నిరోధక శక్తిదే కీలక పాత్ర అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులో విటమిన్ సితో పాటు విటమిన్ డి కూడా కరోనాను కట్టడి చేయడంలో బాగా ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో విటమిన్ డి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి విటమిన్ డి అనేది రోగ నిరోధకతను పెంపొందించడంలో ఎలా ఉపయోగపడుతుంది? తగినంత విటమిన్ డి పొందటానికి మనం ఏం చేయాలి? తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపు 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉదయించగానే ఇక్కడ భూగోళం మీద జీవరాశి నిద్రమత్తు వదిలించుకుంటుంది. కొత్త చైతన్యాన్ని రెక్కలుగా తొడుక్కుని కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. అంతెందుకు, ఈ భూమి మీద జీవకోటి ప్రాణంతో సజీవంగా ఉంది అంటే దానికి కారణం కూడా సూర్యుడే. సూర్యుడితో మన బంధం అంత బలమైనది. అయితే దురదృష్టవశాత్తు ఆ సూర్యుణ్ణి అశ్రద్ధ చేయడం వల్లే మనలో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటే చాలామంది విస్తుపోవచ్చు. కానీ ఇది నిజం. సూర్యరశ్మితో ముడిపడిన విటమిన్ డి లోపించడం వల్ల లెక్కలేనన్ని జబ్బులొస్తున్నాయని ఇటీవలి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మన బాడీలో ఏ ప్రక్రియలు జరగాలన్నా విటమిన్లు అనేవి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ విటమిన్స్ అన్నిట్లో కూడా మనం మోస్ట్ కామన్లీ విటమిన్ డి అన్నది చాలా తక్కువగా ఉండడం చూస్తున్నాం. లాక్డౌన్కి ముందే 100 మందిలో 75 నుండి 80% మందిలో విటమిన్ డి తక్కువగా ఉండడం చూస్తున్నాం. ఇప్పుడు లాక్డౌన్ టైంలో అందరూ ఇళ్లలోకే పరిమితం అయిపోయి అసలు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండేసరికి ఈ విటమిన్ డి ఇంకా కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువైనాయి. విటమిన్ డి అన్నది అది మన కాల్షియం, ఫాస్ఫరస్ మెటబాలిజంలోనే కాకుండా కార్డియోవాస్కులర్ హెల్త్, న్యూరోమస్కులర్ హెల్త్, ఇమ్యూనిటీని రెగ్యులేట్ చేయడానికి, మాడ్యులేట్ చేయడానికి కూడా విటమిన్ డి అన్నది చాలా ఇంపార్టెంట్. కరోనా పేషెంట్స్ వల్ల వస్తున్న డెత్స్లో చూసుకున్నట్టయితే వీళ్ళందరిలో కూడా సాధారణంగా విటమిన్ డి అన్నది తక్కువ సైడ్ ఉండడం చూస్తున్నాం. అండ్ సైటోకైన్ స్టామ్ అన్నది ఒకటి మన బాడీ రెస్పాన్స్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఉంది అన్నప్పుడు సైటోకైన్స్ అన్నవి ఇమ్యూనిటీని ఎన్హాన్స్ చేయడానికి బాడీలోకి ఉత్పత్తి అవడం జరుగుతుంది. అయితే విటమిన్ డి అన్నది వాటిని రెగ్యులేట్ చేసి మాడ్యులేట్ చేస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, మన సైడ్ నుండి ఇమ్యూనిటీ సోల్డర్స్ అన్నది వెళ్ళి అటాక్ చేసి ఇన్ఫెక్షన్ పోయిందన్న తర్వాత ఆ అటాక్ అన్నది ఆగిపోవాలి. కానీ విటమిన్ డి లేకపోవడం వల్ల, తక్కువ ఉండడం వల్ల ఇమ్యూనిటీని రెగ్యులేట్ చేయడం, మాడ్యులేట్ చేయడం అవ్వట్లేదు. అందుకే వీళ్ళ లోపల ఉత్పత్తి అయిన సైటోకైన్స్ వీళ్ళ బాడీనే డ్యామేజ్ చేస్తున్నాయి. అంటే మన లోపల ఉత్పత్తి అయిన సైటోకైన్స్ ఎప్పుడైతే లంగ్స్ని అటాక్ చేస్తాయో బ్లడ్ వెజల్స్ నుంచి లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి, బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి, ఇమ్యూనిటీ అన్నది ఆర్గన్ డ్యామేజ్ అయిపోవడం చూస్తున్నాం. పాత రోజుల్లో కేవలం విటమిన్ డి అంటే ఎముకలు విరగకుండా, రికెట్స్ అనే వ్యాధి రాకుండా కాపాడుతుంది అని మాత్రమే తెలుసు. కానీ నిదానంగా ఎన్నో శాస్త్రీయ అధ్యయనాలు జరిగే కొద్దీ విటమిన్ డికి ఆరోగ్యానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా ఎక్కువని తెలియవస్తోంది. 30 ఏళ్ల ముందు విటమిన్ డి టెస్ట్ చేయడం అనేది చాలా ల్యాబ్స్లో ఉండేది కాదు. కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లోని డాక్టర్లు కూడా విటమిన్ డి టెస్ట్ చేయించి అవసరమైన బిళ్లలిస్తున్నారు. అసలు విటమిన్ డి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? విటమిన్ డి దాదాపు 80% మన చర్మంలోనే తయారవుతుంది. దీనికి సమృద్ధిగా లభించే సూర్యరశ్మి అవసరం. మిగిలిన 20% విటమిన్ డి ఆహారం ద్వారా లభిస్తుంది. రెండింటినీ కలిపి శరీరానికి ఉపయోగపడే విటమిన్ డి3 లాగా శరీరం తయారు చేసి తన అవసరాలను తీర్చుకోవడానికి వాడుకుంటుంది.
విటమిన్ డి మనకి ఎట్లా లభిస్తుంది? సన్లైట్లో కూర్చున్న స్పెసిఫిక్ టైంలో కూర్చుంటేనే అది విటమిన్ డి సింథసిస్కి హెల్ప్ చేస్తుంది. అది ఎప్పుడు ప్రొద్దున 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సన్ ఎప్పుడైతే బ్రైట్గా ఉంటుందో ఆ ఎండలో కూర్చుంటేనే విటమిన్ డి సింథసిస్ అన్నది అవుతుంది. అండ్ ఇందులో కూడా స్పెసిఫిక్ యూవీ బీ రేస్ అని, అల్ట్రావైలెట్ బీ రేస్ అని ఒక పర్టికులర్ వేవ్ లెంత్ 280 to 350 నానోమీటర్స్ అని ఆ పర్టికులర్ రేకి ఎక్స్పోజ్ అవుతేనే స్కిన్ అప్పుడు విటమిన్ డి సింథసిస్కి అది హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఎంతసేపు కూర్చోవాలి అన్నది ఎవరికి ప్రాపర్గా అవగాహన ఉండట్లేదు. సో ఇప్పుడు తెల్లగా ఉండే వాళ్ళు 20 to 25 మినిట్స్ ఎండలో బ్రైట్ రెడ్ సన్లైట్లో కూర్చుంటే సరిపోతుంది. అదే కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళల్లో స్కిన్ థిక్గా ఉన్నప్పుడు కూడా అబ్జార్ప్షన్ అన్నది ఎక్కువ ఫాస్ట్గా అవ్వదు. అండ్ వీళ్ళు కొంచెం ఎక్కువసేపు కూర్చోవాలి, ఒక 35 to 40 మినిట్స్ దాకా వీళ్ళు ఎండలో కూర్చోవాలి. అండ్ చాలామంది ఏమనుకుంటారు, ఎక్కువసేపు ఎండలో కూర్చుంటే ఎక్కువ విటమిన్ డి దొరికేస్తుంది అని చెప్పేసి. అట్లా కాదు. ఎప్పుడైతే ఆ 35-40 మినిట్స్ దాటి ఇంకా ఎండకి ఎక్స్పోజ్ అవుతారో ఆ యాక్టివ్ విటమిన్ D3 ఏదైతే స్కిన్ కింద ఫామ్ అవుతుందో అది టాకిస్టిరాల్, లూమిస్టిరాల్ ఇన్యాక్టివ్ కాంపౌండ్కి మారిపోవడం జరుగుతుంది. కరోనాతో మరణించిన వారిని పరిశీలించినప్పుడు చాలా మందిలో విటమిన్ డి కొరత ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అదే సమయంలో విటమిన్ డి లోపం లేని వాళ్లు కోవిడ్ నుంచి త్వరగా కోలుకుంటున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మన ఒంట్లో విటమిన్ డి కొరత ఉన్నప్పుడు ప్రధానంగా అలసట, నీరసం, జుట్టు రాలిపోవటం, ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు, చురుకుదనం లేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు వెంటనే విటమిన్ డి పరీక్షను చేయించుకోవాలి. విటమిన్ లోపం ఉన్నప్పుడు దాన్ని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. కరోనా కాలంలో విటమిన్ డి ఆవశ్యకత గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనం అనుకున్నట్టు విటమిన్ డి ఆహారం, ఎండ నుండి దొరుకుతుంది. భారతదేశంలో ఈ రోజు వరకు ఉన్న స్టడీస్ అన్నీ చూస్తే దాదాపు 80% ప్రజానీకంలో విటమిన్ డి లోపించి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఒక అధ్యయనంలో కూడా దాదాపు 90% వరకు స్కూల్ పిల్లల్లో విటమిన్ డి లోపము ఉన్నట్టు తెలిసింది. స్త్రీలలో 90% కంటే ఎక్కువగా విటమిన్ డి లోపమున్నట్టు గమనించడం జరిగింది. కొన్ని మతాలు వాళ్ల ఆచారాల వల్ల కూడా స్త్రీలకు అవసరమైనంత సూర్యరశ్మి తగలక విటమిన్ డి లోపముంటోందని తెలిసింది. వస్త్రధారణ, కుటుంబాల్లో ఉండే అలవాట్ల వల్ల కూడా స్త్రీలు, వృద్ధులు, పిల్లల్లో విటమిన్ డి లోపం ఉండడానికి ఓ ప్రధాన కారణమని తేలింది. వారికి ఎండ తగలకపోవడం ఒక ప్రధాన సమస్య. డాక్టర్లు కూడా విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. స్కూల్ పిల్లలు, స్త్రీలు, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ, ఇండోర్ గేమ్స్ ఆటగాళ్లు, క్రికెటర్లలో కూడా విటమిన్ డి లోపముందని తేలింది. రాబోయే తరాల్లో ఈ విటమిన్ డి లోపాన్ని ఆపగలమా అనేది నేడు అందరికీ ఎదురవుతోన్న చిక్కు ప్రశ్న. ఏ రకాల ఫుడ్లు తీసుకుంటే విటమిన్ డి వస్తుందన్నది ఒక పెద్ద కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నాం. సో విటమిన్ డి అన్నది వెజిటేరియన్ డైట్లో చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మిల్క్లో అయినా ఫోర్టిఫైడ్ మిల్క్ ఉంది, సీరియల్స్ ఫోర్టిఫైడ్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైనా తీసుకుంటున్నారు దాంట్లో విటమిన్ డి యాడ్ చేసింది ఉంది అంటే అందులోంచి మీకు విటమిన్ డి రావచ్చు. లేదు ఇప్పుడు విటమిన్ డి మాకు ఫుడ్లోనే కావాలి అంటే ఫిష్లో విటమిన్ డి ఎక్కువ ఉంటుంది, లివర్లో విటమిన్ డి ఎక్కువ ఉంటుంది. మరి మేము ఎండలో కూర్చుంటున్నాము, నాన్ వెజ్ తింటున్నాము, అయినా కానీ మా విటమిన్ డి ఎందుకు తక్కువ ఉంటుంది అని చాలామంది అడగడం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్ స్టైల్ అన్నది చేంజ్ అయిపోయింది, డైటరీ హ్యాబిట్స్ చేంజ్ అయిపోయినాయి, ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ ఆఫ్ విటమిన్ డి అన్నది జరగట్లేదు. అండ్ ఇంకోటి విటమిన్ డి నార్మల్గా ఎంతవరకు ఉండాలి ఇంకొక క్వశ్చన్. దీంట్లో 32 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ కన్నా ఎక్కువ విటమిన్ డి ఉన్నప్పుడు రక్తంలో ఆ కాల్షియం అబ్జార్ప్షన్ అయినా ఏదైనా మెటబాలిజం, బోన్ స్ట్రెంత్ అన్నా కరెక్ట్గా ఉండడం మనం చూస్తున్నాం. ఎక్కువ ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది, 20-30 మధ్యలో ఉంది, దాన్ని మనం ఇన్సఫిషియన్సీ అంటాం. 20 కన్నా తక్కువగా ఉంది డెఫిషియన్సీ అంటాం. 10 కన్నా తక్కువ ఉంది, 5 కన్నా తక్కువ ఉంది అంటే సివియర్ డెఫిషియన్సీ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మారుతున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల లోపల మ్యూకోసల్ డ్యామేజ్ అన్నది జరిగి ఈ తిన్న ఫుడ్లోంచి విటమిన్ డి అన్నది అబ్జార్బ్ అవ్వడం
జరగట్లేదు. కొందరు బరువు తొందరగా తగ్గడానికి ఆర్లిస్టాట్ లాంటి మెడిసిన్స్ వాడడము, వీటి వల్ల ఏమవుతుంది, అసలు ఫ్యాటీ డైజెషన్ అన్నదే జరగదు. ఫ్యాట్ ఎప్పుడైతే డైజెస్ట్ అయ్యి అబ్జార్బ్ అవ్వదో మనలో ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ డెఫిషియన్సీస్ అన్నీ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు అల్సరేటివ్ కొలైటిస్ ఉంది, టర్మినల్ ఐలియటిస్ ఉంది, ఇన్ఫ్లమేటరీ బowel డిసీజెస్ ఉన్నాయి, సీలియాక్ డిసీజ్. వీటన్నిటిలో ఏంటి అంటే ఆ తిన్న ఫుడ్ అన్నది ఈజీగా అరగదు. ఎప్పుడైతే మన ఒంటికి ఫ్యాట్ అబ్జార్ప్షన్ అన్నది జరగదో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, విటమిన్ ఏ, విటమిన్ డి, ఈ అండ్ కే, వీటి అబ్జార్ప్షన్ కూడా తగ్గిపోతుంది. ఇంతకుముందు మేము చూస్తున్న దానికన్నా ఈ మధ్య కాలంలో పాలు తాగడం వల్ల కూడా లాక్టోజ్ ఇంటాలరెన్స్ అన్నది ఎక్కువ అయిపోతుంది. ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ విటమిన్ డి డెఫిషియన్సీస్ అనేవి మనం చాలా ఎక్కువగా చూడడం జరుగుతుంది. సీజన్ను బట్టి మన ఆహారాన్ని మార్చుకోవాలి. వర్షాకాలం, చలికాలం, ఎండలో తిరగని రోజుల్లో విటమిన్ డి సమృద్ధిగా ఉండే ఆహారాల్ని తినాలి. వేరే దేశాల్లో చూడండి, యూరప్లో చలికాలంలో ఎక్కువగా వెన్న తింటారు, గుడ్లు కూడా ఎక్కువగానే తింటారు. మనకు అలవాటైన ఆహారాన్ని తినకపోవడం, ఆహారపు అలవాట్లను గజిబిజిగా మార్చిపారేయడం, సమతులాహారం తినకపోవడం వల్ల విటమిన్ డి లోపంతో పాటే విటమిన్ బి12 లోపం కూడా వస్తోంది. రక్తహీనత కూడా వస్తోంది. కాల్షియం తగ్గి ఎముకల సమస్యలు వస్తున్నాయి. అలాగే మద్యపానం అలవాటు వల్ల కూడా మనం తినే ఆహారంలో లభించే అన్ని రకాల ఖనిజ లవణాలను గ్రహించే శక్తిని తగ్గించేస్తుంది. మీరు ఆల్కహాల్నన్న మానేయాలి, లేదంటే అదనంగా విటమిన్ సప్లిమెంట్స్ అన్న తీసుకోవాలి, అది కూడా డాక్టర్ సమక్షంలో. ఇది కాకుండా కడుపు, పేగుల్లో కొన్ని జబ్బులతో బాధపడేవాళ్ళు ఉంటారు. అల్సరేటివ్ కొలైటిస్, మాలా అబ్జార్ప్షన్ సిండ్రోమ్, లాక్టోజ్ ఇంటాలరెన్స్, గ్లూటెన్ ఇంటాలరెన్స్, ఫుడ్ ఇంటాలరెన్స్, వీటన్నింటి వల్ల కూడా మన శరీరంలో ఇంకాల్సినంత స్థాయిలో విటమిన్లు ఇంకవు. కాలేయం, మూత్రపిండాల వ్యాధులుంటే కూడా విటమిన్ డి బాగా తగ్గిపోతుంది. ముఖ్యంగా ముసలివాళ్లలో, డయాలసిస్ మీద ఉన్నవారిలో, ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్లలో, కామెర్లున్నవారిలో, తరచుగా స్టెరాయిడ్స్ తీసుకునేవారిలో, కడుపులో గ్యాస్, అల్సర్లు ఉన్నవారిలో విటమిన్ డి లోపం కనిపిస్తుంది. విటమిన్ డికి ఇమ్యూనిటీకి ఉన్న సంబంధం ఏంటి అని అయితే, ఇమ్యూనిటీకి ఇన్నేట్ ఇమ్యూనిటీ అండ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ అని ఉంటాయి బాడీలో. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనగానే ఫస్ట్ లైన్ డిఫెన్స్ మన బాడీ యాక్టివేట్ చేస్తుంది ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి. టీ సెల్స్, మ్యాక్రోఫేజెస్ లాంటివి యాక్టివేట్ అవ్వడం జరుగుతాయి. అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటే స్పెసిఫిక్గా ఈ వైరస్ వచ్చింది, దీన్ని ఎటువంటి యాంటీబాడీతోనే అటాక్ చేస్తే ఆ వైరస్ పోతుంది అన్నది అడాప్టివ్ ఇమ్యూనిటీ. అయితే విటమిన్ డి ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే విటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళల్లో ఇన్ఫెక్షన్ రేట్స్ అనేవి కూడా మనం చాలా ఎక్కువగా ఉండడం చూస్తున్నాం. చాలా స్టడీస్ జరిగినాయి. ఆ స్టడీస్ అన్నిట్లో ఏంటి, పిల్లలకి చిన్న డోస్ విటమిన్ డి ప్రతిరోజు ఇవ్వడం జరిగింది, ఒక 3 నుంచి 4 నెలల వరకు ఇచ్చినప్పుడు. అయితే విటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళల్లో ఇన్ఫెక్షన్ రేట్స్ అనేవి కూడా మనం చాలా ఎక్కువగా ఉండడం చూస్తున్నాం. చాలా స్టడీస్ జరిగినాయి. ఆ స్టడీస్ అన్నిట్లో ఏంటి, పిల్లలకి చిన్న డోస్ విటమిన్ డి ప్రతిరోజు ఇవ్వడం జరిగింది, ఒక 3 నుంచి 4 నెలల వరకు ఇచ్చినప్పుడు వీళ్ళల్లో రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అన్నవి తగ్గిపోవడం సిగ్నిఫికెంట్గా చూడటం జరిగింది. ఇప్పుడు జపాన్లో స్టడీలో ఎప్పుడైతే ఒక 17 వీక్స్ దాకా కంటిన్యూస్గా స్మాల్ డోస్ ఆఫ్ విటమిన్ డి ఇచ్చారో 42% ఇన్ఫ్లుయెన్జా రావడం తగ్గిపోయింది అని స్టడీస్ చూపిస్తున్నాయి. చాలా రకాల క్యాన్సర్స్ కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల వస్తున్నట్టు గుర్తించాం. సివియర్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు వీళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, ప్రాస్టేట్ అండ్ కోలాన్ క్యాన్సర్స్ లాంటివి ఎక్కువగా చూస్తున్నాం. అయితే చాలామంది కంటిన్యూస్గా విటమిన్ డి వేసుకుంటూనే ఉంటున్నారు. దాంట్లో వాళ్ళు అయితే ఒక్కోసారి టెస్ట్ చేసినప్పుడు వాళ్ళ లెవెల్స్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వెళ్ళిపోవడం కూడా చూస్తున్నాం. టాక్సిక్ లెవెల్స్కి వెళ్ళడం చూస్తున్నాము. మన శరీరానికి ఎంత డోస్ కావాలన్నది మనం మాడ్యులేట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. టాక్సిసిటీ అన్నది చాలా రేర్. అయితే ఈ టాక్సిటీ ఉన్నప్పుడు మళ్ళీ హెడేక్స్ లాగా రావడము, ఫెటీగ్ ఉండడము, నాసియా, ఇవన్నీ కామన్గా చూస్తున్నాం. విటమిన్ డి ఎక్కువైపోయిన వాళ్ళల్లో క్యాల్సిఫికేషన్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అవ్వడము, లేతే కిడ్నీ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవ్వడం అన్నది చూస్తున్నాము. సో ఏదైనా మనం ఇప్పుడు సప్లిమెంట్స్ తీసుకుంటున్నట్టయితే గుడ్డిగా ఇంత తీసుకుంటే ఇంత పెరుగుతుంది అని లేదు. కాబట్టి రిపీటెడ్గా దాన్ని టెస్ట్ చేసి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు సిటీ ఎన్విరాన్మెంట్లో అయితే మనం ఎండలో కూర్చుంటే ఎటువంటి లాభం లేదు అని మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఎయిర్ క్వాలిటీ ప్యూర్గా ఉండి, ఎయిర్ క్వాలిటీ మంచిగా
ఉంది, ఊర్లలో ఉన్నారు, మీరు బ్రైట్ లైట్లో పొద్దున్న 9 నుంచి 3 మధ్యలో హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి కొంతసేపు ఎండలో కూర్చోవడం వల్ల విటమిన్ డి సింథసిస్ అనేది జరుగుతుంది. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే ఫుడ్లోంచి అబ్జార్బ్ అవ్వట్లేదో మీరు ట్యాబ్లెట్లు తీసుకున్నా అబ్జార్బ్ అవ్వడం కష్టమే. సో విటమిన్ డి లెవెల్ ఫస్ట్ పెరగాలి అంటే కొద్ది రోజులు ఏదైనా ఇంజెక్టబుల్ మెడిసిన్ లాంటిది వాడాల్సిన అవసరం ఉండొచ్చు. దాని తర్వాత ఈ డ్యామేజ్ అయిపోయిన లేదా ఇన్యాక్టివ్ అయిపోయిన విటమిన్ డి రిసెప్టర్స్ని మళ్ళీ యాక్టివ్ చేయడానికి మనం చిన్న డోస్ విటమిన్ డిని రోజు కొన్ని నెలల పాటు ఇవ్వడం జరుగుతుంది. మనలో వ్యాధి నిరోధకతను పెంపొందించే విటమిన్ డి లోపించినప్పుడు అది శరీరంలోని కొన్ని భాగాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఎముకలు, కండరాల పటుత్వం క్షీణిస్తుంది. గుండె జబ్బులకు విటమిన్ డి లోపం కూడా ఓ కారణమే అంటారు నిపుణులు. విటమిన్ డి మన శరీరంలోని కొవ్వు నుంచి తయారవుతుంది. సుప్రభాత వేళ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు విటమిన్ డి ఉత్పత్తికి బాగా దోహదం చేస్తాయి. అందుకే ఉషా కిరణాల్ని వ్యాధి నిరోధక బాణాలుగా పనిచేసే ఆయుధాలుగా చెప్పుకోవచ్చు. కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాధి నిరోధకతను పెంచుకోవటం చాలా అవసరం. ఇందుకు రోజూ కాసేపు ఎండకు నిలబడడం, విటమిన్ డి లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలి. కరోనా కాలంలో విటమిన్ డి ఆవశ్యకత గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అందరూ విటమిన్ డి పరీక్ష చేయించుకోవాలి. విటమిన్ డి లోపముందని చెప్పేలా జబ్బులేం రావు. కొందరిలో నొప్పులు కనిపించొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏడాదిలో ఒక్కసారైనా విటమిన్ డి, B12, హిమోగ్లోబిన్, థైరాయిడ్ గ్రంథి మొదలైన 4 టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలి. అయితే ఒక మనిషికి విటమిన్ డి ఎంతుండాలి? పిల్లలకైనా పెద్దలకైనా విటమిన్ డి 60 నానోగ్రాముల కంటే పైనే ఉండాలి. కానీ వైద్య శాస్త్రం ప్రకారం 30 ఉంటే చాలు అంటున్నారు. ఇది బొటాబొటీగా మాత్రమే సరిపోతుంది. 60 నుండి 70 నానోగ్రాముల విటమిన్ డిని మెయింటైన్ చేసే వారిలో వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. చాలా సందర్భాలలో డాక్టర్లు ఓ 3 నెలలు విటమిన్ డి సప్లిమెంట్స్ ఇచ్చి ఆ తరువాత మర్చిపోతుంటారు. దీంతో తిరిగి విటమిన్ డి లోపం తలెత్తుతుంది. అందుకే తరచుగా విటమిన్ డి పరీక్ష చేయించుకోవాలి. సప్లిమెంట్లు వాడుకోవాలి. ఇది నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలి. ఏదో కౌంటర్లో కొనుక్కొని విటమిన్ డి వాడేయకూడదు. విటమిన్ డి మోతాదు 120 కంటే ఎక్కువ దాటితే కిడ్నీల్లో, కండరాల్లో, మెదడులో స్టోన్స్ తయారవుతాయి. విటమిన్ డి ఇంజెక్షన్లు అవసరమా అని అడుగుతుంటారు. ఇంజెక్షన్లు 6 లక్షల యూనిట్లు కలిగి ఉంటాయి. టాబ్లెట్లు మాత్రం 6,000 యూనిట్లను కలిగి ఉంటాయి. ఇంజెక్షన్ల కంటే మాత్రలే మంచివి. విటమిన్ డి అన్నది కరెక్ట్గా ఉంటేనే మన బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ అన్నది సరిగ్గా జరుగుతుంది. ఇప్పుడు స్టడీస్ చూపించేది కూడా ఏంటి, 32 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ కన్నా ఎక్కువ విటమిన్ డి ఉంటేనే బాడీలో కాల్షియం అన్నది అబ్జార్బ్ అవుతుంది. బోన్ మినరలైజేషన్ అన్నది కరెక్ట్గా ఉంటుంది, బోన్ హార్డ్గా ఉంటుంది. ఇప్పుడు వయసు పెరుగుతున్న కొద్దీ విటమిన్ డి తగ్గిపోవడం అనేది సాధారణంగా చూస్తున్నాము. అండ్ చిన్నప్పుడే 10 years నుంచే ఎగ్జామిన్ చేసినట్టయితే పిల్లల్లో కూడా విటమిన్ డి డెఫిషియన్సీస్ అన్నది రావడం చూస్తున్నాం. బోన్ సాఫ్టనింగ్ అవడము, ఆస్టియోమలేషియా అని, ఆస్టియోపోరోసిస్ అని, బ్రిటిల్ బోన్స్ అయిపోవడం, బొక్కలు ఉత్తునే కింద పడి బొక్కలు ఇరగొట్టుకుంటున్నారు. ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళు సాధారణంగా చూసినట్టయితే ఫ్రాక్చర్ అవ్వడానికి రీజన్ ఫాల్, నడుస్తుంటే కింద పడిపోయి బోన్స్ ఇరగడం అన్నది చూస్తున్నాం. అయితే వీళ్ళల్లో కొన్ని స్టడీస్ చేయడం జరిగింది. వీళ్ళలో విటమిన్ డి సప్లిమెంట్స్ రోజు ఇవ్వడము ప్లస్ ఒక హై డోస్ వన్స్ ఇన్ ఎ వీక్, వన్స్ ఇన్ 15 డోస్ ఇవ్వడంతో స్టడీస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే విటమిన్ డి సప్లిమెంట్స్ ఇచ్చామో వాళ్ళల్లో ఈ ఫ్రాక్చర్ రేట్ అన్నది తగ్గిపోవడం మనం చూస్తున్నాం. సివియర్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు కొన్ని రకాల మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నట్టు స్టడీస్ చూపిస్తున్నాయి. స్కిజోఫ్రీనియా అని, దాని తర్వాత డిప్రెషన్ లాంటివి ఎక్కువైపోతున్నట్టు కూడా స్టడీస్ చూపిస్తున్నాయి. అదే కాకుండా థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, దాంట్లో మళ్ళీ డయాబెటీస్ లాంటివి, పిల్లల్లో అయితే టైప్ 1 డయాబెటీస్, ఇవన్నీ కూడా విటమిన్ డితోనే లింక్ చేయడం జరుగుతుంది. పిల్లలే కదా అని టెస్ట్ చేయకుండా ఉండొద్దు. చిన్నపిల్లలకు కూడా ఒకసారి టెస్ట్ చేయించి అడిక్వేట్ డోస్ అన్నది డైలీ ఇస్తూ వెళ్తే పెద్ద అయిన తర్వాత ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇంకోటి విమెన్లో, ప్రెగ్నెన్సీలో ఎస్పెషలీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ విటమిన్ డి అన్నది ఇంక్రీజ్ అవుతాయి. లాక్టేషన్ టైంలో స్పెషల్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మరి విటమిన్ డిని ఏం చేయడం, ఎట్లా మనం కాపాడుకోవడం అని అడిగినప్పుడు, మీకు ఒకవేళ స్వచ్ఛమైన సన్లైట్ దొరుకుతుంది,
కూర్చోవడం ప్రాక్టీస్ చేయండి, ఎండలో కూర్చోవడం అలవాటు చేసుకోండి. లేదు మీరు ఉన్న ప్లేస్లో పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది, సన్లైట్ మీద మీరు డిపెండ్ అవ్వలేరు అన్నప్పుడు విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం బెటర్. అయితే ఏది పడితే అది కాకుండా ఫస్ట్ మీ బ్లడ్ చెకప్ చేయించుకొని మీకు ఎంత డెఫిషియన్సీ ఉంది, ఇన్సఫిషియన్సీ ఉందా, డెఫిషియన్సీ ఉందా అది నిర్ధారణ చేసుకున్న తర్వాత ఏ డోస్ తీసుకోవాలన్నది మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇప్పుడు కరోనాతోని ప్రాబబ్లీ నెక్స్ట్ 6 months 1 year మనకు తెలియదు ఇంకెన్ని రోజులు ఈ పరిస్థితి ఉంటుందన్నది. కాబట్టి రెగ్యులర్గా టెస్ట్ చేయించుకొని 3 monthsకి ఒకసారి సబ్స్టిట్యూట్స్ తీసుకోవడము బెటర్. కరోనాకు మందులు, టీకా ఆలస్యమైన, ఒకవేళ కోవిడ్ వైరస్ మార్పులకు గురైనా కూడా మనం ఆధారపడాల్సింది మన రోగనిరోధక శక్తిపైనే. ఆ రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవడం, ఒకవేళ లోపం ఉంటే సప్లిమెంట్స్ తీసుకోవడం చేస్తే కరోనా కాలంలో మన రక్షణ కవచాన్ని మరింత పటిష్టం చేసుకున్న వారమవుతాం. కరోనా కలకలం మొదలైనప్పటి నుంచి మన దగ్గర విటమిన్ సి, విటమిన్ డి సప్లిమెంట్ల వాడకం బాగా పెరిగింది. నిజానికి ఇదో మంచి పరిణామం. రోజూ కాసేపు ఉదయపు ఎండకు నిలబడినా చాలు మనకు తగినంత విటమిన్ డి దొరుకుతుంది. చాలినంత విటమిన్ డి మన ఒంట్లో ఉంటే మన ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది. ఇమ్యూనిటీ బాగుంటే కరోనా వంటి ఇన్ఫెక్షన్ నుంచి మనం తేలికగానే బయటపడవచ్చు. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.